ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నేను నిజంగా కృతజ్ఞరాలను. క్రీస్తు ప్రశస్త నామంన మీకందరికీ మరియు ప్రత్యేకంగా దైవ సేవకునికి మీకందరికి కూడా చాలా వందనాలండి. నా పేరు కమలా యూనిస్. నేను చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాను. ఫుల్ టైమ్ చిల్డ్రన్ మినిస్ట్రీగా CEF అనే ఆర్గనైజేషన్లో సేవ చేస్తూ ఉంటున్నాను. నా ఫ్యామిలీ విషయంలో నేను చాలా దిగజారిపోయిన పరిస్థితిలో మేము ఉన్నాము. ఏంటిది అంటే అన్నీ బాగున్నాము, అప్పు సమస్య మమ్మల్ని చాలా వెంటాడుతుంది. ఎంత అంటే మా మ్యారేజ్ అయ్యి దాదాపుగా 21 ఇయర్స్ అవుతుంది. మా మ్యారేజ్ ఫస్ట్ నైట్ నుండి అప్పుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ప్రార్థించే విధానము తెలియక కూడా మేము అంటే ఈరోజు విన్న వర్తమానాన్ని బట్టి నాకు అనిపిస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్నాము కానీ అప్పులు పెరుగుతూ వచ్చినాయి కానీ తగ్గలేదు. మేము సింగరేణి జాబే చేస్తాడు, మా సార్ కూడా వచ్చారు ఇక్కడ. ఒక సేవకుల కుటుంబంలోనే తను కూడా పుట్టి పెరిగి ఆత్మీయతలో ఉన్నాము అని అనుకుంటూనే ఉన్నాము. కానీ అప్పు సమస్య మమ్మల్ని చాలా వెంటాడుతూ ఉంది. అక్టోబర్లో నేను ఒకసారి యూట్యూబ్ చూశాను. అందులో ఒక సిస్టర్ సాక్ష్యం విన్నాను, అద్భుతం చేసిన దేవుడు అని, అంటే ఊరి నుండి దేవుడు తప్పించాడు అని ఆ సాక్ష్యం విన్నాను. అందులో 25 లక్షలు భర్తకు తెలియకుండా అప్పు చేసిన ఆమె దేవుడు అద్భుతంగా ఒక్క నెలలోనే అప్పు తీర్చాడు అని ఆమె సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. అప్పుడు నేను ఒక మెసేజ్ అయ్యగారికి పెట్టాను, నేను మీ మెసేజ్ వినాలి, నాకు మీ టైమింగ్స్ కావాలి, లైవ్ కావాలి అని అంటే అప్పుడు నన్ను గ్రూప్లో యాడ్ చేశారు అయ్యగారు. అప్పుడు 3:30 ప్రార్థన ద్వారా చాలా మేలులు జరుగుతున్నాయని కొంతమంది సాక్ష్యాలు విన్నాను. అంత నైట్ కూడా ప్రార్థన జరుగుతుందా, అప్పుడు కూడా లైవ్ వస్తుందా అని నేను అప్పుడు అంటే వాళ్ళ సాక్ష్యాలను బట్టి నేను విన్నాను. ఆ 3:30 ప్రార్థన చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయని నేను విన్నాను. చాలా సిస్టర్ ఇంకొక ఆమె కూడా ఉరి శిక్ష వేసుకోవడానికి రెడీగా ఉన్నది. తన భర్తకు తెలిస్తే ఆయన నన్ను చంపేస్తారు, లేకపోతే విడాకులు ఇస్తుంది, పిల్లలు ద్వేషిస్తారు నన్ను అని ఆమె ఒంటరిగా చాలా వేదన. నేను ఆమె సాక్ష్యం విన్నప్పుడు నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో తను ఉన్నది అని. ఒక్క 2 డేస్లోనే కొన్ని లక్షలు ఆమె అప్పు ఇవ్వాలి, వాళ్ళకి తీర్చాలి. కానీ అప్పటి వరకు ఏమీ జరగలేదు ఆమెకు. కానీ దేవుడు ఆమెను అద్భుతంగా ఎవరైతే బాగా ఫోర్స్ చేస్తున్నాడో కొన్ని రోజులు, ఒక వారం రోజుల వరకు ఆయనకు నెమ్మది ఇచ్చాడంట. ఆ తర్వాత ఇదే ప్రార్థనలో కొనసాగడం వలన వితిన్ 1 మంత్లోనే అప్పులన్నీ ఆయన తీర్చేశాడు. ఆ భర్త కూడా ఆమెకు సపోర్ట్ చేశాడు. ఇదంతా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయ్యగారు కేవలం అప్పుల కోసమే ప్రార్థన చేస్తున్నారు. నేను విన్న సాక్ష్యాలలో నా సమస్య అప్పు సమస్యనే. మేము కూడా కొన్ని లక్షల వరకు అప్పు ఉన్నాము కానీ తీర్చలేని పరిస్థితి. ఎంత భయంకరమని అంటే అది ఇంకా నిజంగా అది అనుభవిస్తున్న వారికే తెలుస్తుందండి. అయితే నేను ప్రార్థించాలి, 3:30కు లేచి ప్రార్థన చేయాలని చాలాసార్లు పాలు పొందుతున్నాను. కానీ మాకు కొంచెము నెట్ ప్రాబ్లం వల్ల, ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మేము చేసుకోలేకపోయాం. కాకపోతే 1 నెల 2 నెలలు మేము వైఫై కూడా కనెక్షన్ చేసుకున్నాము, అది కూడా ఆగిపోయింది. అది కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. అయ్యో ప్రభా, మళ్ళీ అంటే నాకు డైలీ 1 GB ఉంటుంది. అది మా మినిస్ట్రీలో కూడా జూమ్ మీటింగ్ జరుగుతుంది. సో దానికి కూడా యూజ్ కావాలి కదా. ఓకే, అప్పుడప్పుడు చూస్తాను, తర్వాత అయినా వింటాను. లైవ్లో పాల్పొందడము కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. విషయం ఏంటంటే ఇబ్బంది అని కాదు, కానీ ఈ అప్పుల సమస్య వలన, నా మెంటల్ టార్చర్ వలన నాకు భయంకరమైనటువంటి శరీర బలహీనతలు ఉన్నాయి. ఈ రోజు వరకే నేను షుగరు, BP, నాకు లేని రోగం అంటూ లేదు. అంటే ఎయిడ్స్ వ్యాధి అది అలాంటివి కాకుండా అన్ని జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేను, నడవలేను, చూడడానికి చాలా బాగున్నాను, యాక్టివ్గా ఉంటాను. కానీ నేను చాలా బలహీనరాలిని.
సో 3:30కి లేచి ప్రార్థన చేయాలన్నా కూడా నేను వేసుకునే మందుల వల్ల చాలా మత్తుగా ఉంటాను. తర్వాత నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, ఎందుకు నేను 3:30కి లేవలేకపోతున్నాను. అది కనుక నేను లేచి ప్రార్థిస్తే తప్పకుండా నేను జయం పొందుకుంటానన్న ఒక వేదన నన్ను వెంబడిస్తూ ఉంది. లాస్ట్ అంటే 15 days బ్యాక్ నాకు అసలు లోన్ ఎవరు ఇయర్ అండి. నా సిబిల్ స్కోర్ 0, లోన్ ఎవరు ఇయర్. కానీ మా ఆడపడుచు నీకు ఒక లోన్ ఇప్పిస్తాను, అందులో కట్టుకుంటావా, 15 రోజులకు ఒక 1000 రూపాయలు కట్టాలంటే అట్లయితే కడతా అక్క. ఇప్పటి వరకు నా పాపకి నా బాబుకి ఫీజు కట్టలేదండి. సరే ఒక ఫీజు అయినా వెళుతుంది కట్టేస్తామని చెప్పి అనుకున్నాను. కానీ ఇంకొక పక్క నాకు అసలు లోన్ ఎవడిస్తాడు, నాకు 0 బ్యాలెన్స్ ఉంది, నాకు అసలు సిబిలే లేదు. సర్లే ట్రై చేద్దాము అని ఆ అక్కతో వెళ్ళి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. నైట్ ఇచ్చాను, ఆమె 9 గంటలకు రమ్మన్నారు, ఈ నైట్ కూడా తీసుకుంటారు అనుకున్నాను. కొంచెము మా సార్ నేను వెళ్ళాము, అది చూస్తే సరే సిబిల్ అయితే తక్కువ ఉంది, మార్నింగ్ చెప్తామని అన్నారు. ఆ ఒక్కరోజు నైట్ నేను 3:30కి ప్రార్థనలో పాలు పొందినానండి. తెల్లవారి 10 గంటలకు నాకు లోన్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా అది నా జీవితంలో అద్భుతం. మళ్ళీ ఇంకొక 15 daysకి మొన్న కూడా వస్తుంది అని అన్నారు. ఆ రోజు సిబిల్ వచ్చింది కదా, నాకు నార్మల్గా వస్తుంది అని అనుకుంటున్నాను. ఆ రోజు నుండి నాకు సిబిల్ అంటే లేకున్నా లోను దేవుడు ఇచ్చాడు. నేను ఆ రోజు ప్రార్థనలో పాలు పొందిన, నేను నెక్స్ట్ డే కూడా చేయాలని ఒకరోజు పాలు పొందిన మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత నేను ఇంకా 3:30కి లేచి ప్రార్థన చేయలేకపోయినాను. నెక్స్ట్ టైం లోను నీకు వస్తుంది అని మళ్ళీ పిలిచినప్పుడు నేను వెళ్ళిన, కానీ నాకు ఆ రోజు లోన్ రాలేదు. నీకు సిబిల్ చాలా తక్కువ ఉన్నది, నీకు లోన్ ఎవరు ఇస్తారని అన్నారు, రిజెక్ట్ చేశారు. నిజంగా స్థుతిలోనే శక్తి ఎంత గొప్పది అని పాస్టర్ గారి ద్వారానే నేను విన్నాను అంతకుముందు, కానీ ప్రాక్టికల్ లేదు. నేను నిజంగా చెప్తున్నానండి, ఈ యొక్క 3:30 ప్రార్థన జీవితాలనే మార్చేస్తుంది. చాలా గొప్ప విషయము. మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి. నాకు ఒక పాప బాబు. మా పాప BA సైకాలజీ చేస్తుంది, అనేది ఫైనల్ ఇయర్. మా బాబు 9th క్లాస్. ఇద్దరికీ కూడా మరి ఫీజు కట్టలేని పరిస్థితిలో నేనున్నాను. కానీ నాకు తెలుసు, ఇప్పుడు నేను విన్న వర్తమానాన్ని బట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రార్థన ద్వారా, స్తుతి ప్రార్థన ద్వారా దేవుడు విజయంనిస్తాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. నిన్నటి వరకు మా బాబు స్కూల్ కూడా రానివ్వలేదు, ఫీజు కట్టలేదు. కానీ ఈరోజే దేవుడు కృపను బట్టి స్కూల్ కూడా వెళ్ళగలిగినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను మధ్యాహ్నమే చూశాను, అయ్యగారు మా ఊరికి వస్తున్నాడు, మా ఇంటి దగ్గరికే వస్తున్నాడని. అసలు నేను యూట్యూబ్లో చాలా గొప్ప వ్యక్తి మా ఊరికి రావడం ఏంటిదని వెంటనే కాల్ చేశాను. అయ్యగారు మీరు ఎక్కడికి వస్తున్నారు? ఈ గోదావరికనిలో. నేను గోదావరికని అని అంటే అప్పుడు సిస్టర్ గారు నంబర్ ఇచ్చారు. మరి అయ్యగారిని చూడడము, తన వర్తమానం లైవ్ నిజంగా ఇంత ప్రత్యక్షంగా నేను చూసి తనతో మాట్లాడడము, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మరి ఆ దేవాది దేవునికి నిజంగా నేను కృతజ్ఞరాలను. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.